చంద్రబాబు నాయుడు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో కొందరిపై నానా రచ్చ జరుగుతోంది. గోదావరి జిల్లాల తమ్ముళ్ల అంచనా ప్రకారం ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో 40 మంది అభ్యర్థుల గెలుపు అనుమానమేనట. ఎలాగంటే 94 మంది అభ్యర్థుల్లో లోకేష్ కోటాలో ఓ 25 మంది వరకు ఉన్నారట. వీరిలో పి గన్నవరం అభ్యర్థి మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు ఉన్నారట. రాజేష్ ను మార్చకపోతే ఓడిపోవడం ఖాయమని తమ్ముళ్లే గగ్గోలు పెట్టేస్తున్నారట. రాజేష్ మీద పార్టీ నేతలే కాదు మామూలు జనాలు కూడా మండిపోతున్నారు. రాజేష్ ను మార్చకపోతే మండపేట, కొత్తపేట, అమలాపురంలో తామంతా కూడా ఓడిపోవడం ఖాయమని అభ్యర్థులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారట. రాజేష్ కు లోకేష్ కోటాలో టికెట్ ఎలాగొచ్చిందో అర్థం కావడం లేదని తమ్ముళ్లే షాక్ తిన్నారు. ఇలాంటి అభ్యర్థులు ఇంకా 25 మంది ఉన్నారట. వీళ్లలో అత్యధికులు ఓడిపోవడం ఖాయమని గోదావరి తమ్ముళ్ల మధ్య చర్చలు పెరిగిపోతున్నాయి. అలాగే వీళ్ల ప్రభావం మరో 15 నియోజకవర్గాల మీద కూడా పడ్డం ఖాయమని తమ్ముళ్లే అంటున్నారు. టీడీపీ జనసేన పొత్తులో సీట్ల సర్దుబాటును 2 రకాలుగా చూడాలి. మొదటిదేమో జనసేనకు బలమున్న నియోజకవర్గాలను చంద్రబాబు తీసేసుకున్నారు. పి గన్నవరం, పిఠాపురం, రాజమండ్రి రూరల్, విజయవాడ తూర్పు, తణుకు, కొత్తపేట, మండపేట, ముమ్మిడివరం లాంటి వాటిని చంద్రబాబు తీసేసుకున్నారు. అలాగే రెండో కోణం ఏంటంటే టీడీపీకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని అనుకున్న వాటిని జనసేనకు ఇచ్చేశారట. అయితే జనసేనకు ఇచ్చిన నియోజకవర్గాలు ఏవన్న విషయం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. తణుకు, రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పి గన్నవరం, నిడదవోలు లాంటి నియోజకవర్గాల్లో 2 పార్టీల నేతల మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే రేపటి ఎన్నికల్లో 2 పార్టీల మధ్య ఓట్ల బదిలీ అవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తనకంటూ ప్రత్యేకంగా వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న లోకేష్ సీనియర్లందరినీ తొక్కేసినట్లు తమ్ముళ్లే మండిపోతున్నారు. తన వర్గానికి టికెట్లు ఇప్పించుకోవాలన్న ఆతృతలో చాలా బ్యాడ్ ట్రాక్ రికార్డున్న రాజేష్ లాంటి వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల నుండి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అభ్యర్థులను మార్చాలని ఫిర్యాదులు అందుతున్నాయట. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.